ఒకవైపు అన్నం పెట్టేసేసుకున్నాను. కూరండి, ఒక గిద్ద పెసలు తీసుకున్నానండి, పచ్చి పెసలు. దీనిలోకి ఏం వేసుకుంటున్నానో చూపిస్తాను. ఒక గిద్ద పచ్చ పెసలు శుభ్రంగా కడుక్కున్నానండి. దానిలో వేసుకోవటానికి 2 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఈ పచ్చిమిరపకాయలు అండి. ఇవ్వనండి పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఈ పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు, ఈ పచ్చిమిరపకాయలు, గిద్ద ఇవ్వనండి, ఒక గిద్ద పచ్చి పెసలు వేసేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు దీనిలో కొంచెము సరిపడ చింతపండు వేసుకుందామండి. ఇప్పుడు సరిపోని చింతపండు వేసుకుందాము. ఈ చింతపండు వేసుకుంటున్నాను. ఇది సరిపోతుందండి. ఇక స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకుందాము. పప్పు ఉడికిందండి. ఇప్పుడు దీనిలోకి ఈ కారం, పసుపు వేసుకుందాము. కొత్తిమీర, 2 కరివేపాకు రెబ్బలు ఇవి కూడా వేసుకుందాము. మరీ మెత్తగా ఉడికిందనుకోండి బాగోదు. 3 విజిల్స్కే కట్టేసుకున్నాను. ఈ కొంచెం నీళ్ళు ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆగినాక మనం మెదుపుకుందాము. ఇట్లా ఉడికితే సరిపోతాయి పెసలు. మెదుపుకుందామండి. ఇప్పుడు మగ్గిపోయింది. కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు వేసుకుందామండి. మెదుపుకుందాము. పప్పుకి సరిపడా తాలింపుకి నూనె తీసుకున్నాను. మరి మెత్తగా అయితే అసలు టేస్ట్ బాగోదండి. ఇట్లా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటుంటే. తాలింపుకి తగినంత నూనె వేసుకోవాలండి. ఇదిగోండి, ఈ నూనె వేసుకున్నాను. దీనిలోకి తాలింపు గింజలు వేసుకుంటున్నాను. బెరప్పలు వేసుకున్నాను. కరివేపాకు. తాలింపు వేగిందండి. దీనిలోకి పప్పు వేసేసుకుందాము. వెంటనే మూత పెట్టుకుందాం. పప్పు రెడీ అయిపోయిందండి. ఇక స్టవ్ కట్టేసుకుందాము. చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ, చపాతీల్లోకి, జొన్న రొట్టెల్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. తిని చూడండి మీరే ఒకసారి ఇట్లా తయారు చేసుకొని. చాలా బాగుందండి. అన్నీ సరిపోయాయి.